జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. తినడానికి టైం దొరకని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే. మనం ప్రశాంతంగా తింటూ మరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి ఎదగడం అసలైన విజయం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 8, 2025 మంగళవారం. తిథి ఏకాదశి రాత్రి 9:12 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:55 వరకు, తదుపరి మక. యోగము శూలము సాయంత్రం 6:11 వరకు, తదుపరి గండము. కరణం వనిజ ఉదయం 8:32 వరకు, తదుపరి విష్టి. రాత్రి 9:12 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం మధ్యాహ్నం 2:45, చంద్రాస్తమయం రాత్రి 3:40. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:48 వరకు. యమగండం ఉదయం 9:03 నుండి 10:36 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:09 నుండి 1:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:16 వరకు. తిరిగి రాత్రి 10:59 నుండి 11:46 వరకు. వర్జము రాత్రి 8:56 నుండి 10:40 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 6:13 నుండి 7:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:24 నుండి 5:11 వరకు. శుభ గడియలు ఉదయం 7:55 నుండి 8:25 వరకు. తిరిగి సాయంత్రం 4:35 నుండి 6:39 వరకు. ఏప్రిల్ 8 మంగళవారం. ఈరోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. అంతేకాకుండా ఈరోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. కామద ఏకాదశి చైత్ర శుక్ల ఏకాదశిని కామద ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన సమస్త కోరికలు తీరుతాయని నమ్మకం. చంద్రుడు ఈరోజు ఉదయం 7:55 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు మీన రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 7:55 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 7:55 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్యా, తులాం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: ధర్మరాజు పట్టాభిషిక్తుడైన తర్వాత అశ్వమేధ యాగం చేశారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: కౌరవ సభలో ద్రౌపది విషయంలో సమర్థించినది ఎవరు? కామెంట్స్లో తెలపండి.
ఈరోజు ప్రత్యేకతలు: నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినోత్సవం, స్వాతంత్ర సమరయోధులు మంగల్ పాండే గారి వర్ధంతి, వందే మాతరం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ గారి వర్ధంతి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి గారి వర్ధంతి, ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ గారి పుట్టినరోజు, తెలుగు సినీ కథానాయకులు అల్లు అర్జున్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 8 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి, మీ అంచనాలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి, తీపి కబురు వింటారు. మిథున రాశి, ప్రశంసలు అందుకుంటారు. కర్కాటక రాశి, అవసరానికి అండగా నిలబడతారు. సింహ రాశి, పాత పనుల్లో కదలిక రావచ్చు. కన్యా రాశి, అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. తులా రాశి, దైవ బలం రక్షిస్తుంది. వృశ్చిక రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మకర రాశి, కార్యజయం ఉంటుంది. కుంభరాశి, అవసరానికి సహాయం చేస్తారు. మీన రాశి, చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.